ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక పెద్ద క్రూజ్ షిప్ యొక్క కెప్టెన్గా ఉన్నారు. ఆ షిప్ని మీరు నడిపిస్తున్నారు. అది కూడా నార్త్ అట్లాంటిక్ ఓషన్లో మీరు దాన్ని తీసుకొని వెళ్తున్నారు. అది చాలా అంటే చాలా చల్లగా ఉన్న రాత్రి. మీకు ఆకాశంలో కొన్ని నక్షత్రాలు మాత్రమే కనబడుతున్నాయి. చుట్టూ మొత్తం చీకటే ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ షిప్ని నడిపిస్తున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా టెన్షన్గా ఉంటుంది కదా. ఆ షిప్ కెప్టెన్ కూడా అలాగే విపరీతమైన భయం కలిగింది. అతనికి కలిగిన భయానికి కారణం ఏంటో తెలుసా? అతను వెళుతోంది గడ్డ కట్టించే సముద్రంలో. అండ్ ఆ టైంలో ప్రతి షిప్కి కూడా ఒక పెద్ద ప్రమాదం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పెద్ద ప్రమాదం పేరే ఫ్లడింగ్. నిజం, ఇప్పటి వరకు చాలా షిప్పులు నీటి లోపల మునిగిపోయాయి. అయితే వాటిలో ఎక్కువ షిప్పులు నీటి లోపల మునిగిపోవడానికి ఒక కామన్ రీజన్ ఏంటంటే అవన్నీ కూడా నీటితో నిండిపోయి నీటి లోపల మునిగిపోయాయి. అయితే ఆ షిప్ గురించి అతను భయపడుతున్నాడు అన్నప్పుడు, అది నీటిలో మునిగిపోతుందన్న ఆలోచన వచ్చింది అన్నప్పుడు చాలా మందికి ఐస్ బర్గ్స్ గుర్తొస్తూ ఉంటాయి. అంటే చాలా మంది సముద్రంలో అతిపెద్ద ప్రమాదం అంటే ఐస్ బర్గ్స్ అని మాత్రమే అనుకుంటారు. బట్ నిజానికి ఐస్ బర్గ్స్ చాలా పెద్ద ప్రమాదం ఏమీ కాదు. ఎందుకంటే అసలు ఇప్పుడు చాలా చోట్ల ఈవెన్ ఐస్ బర్గ్స్ కనబడట్లేదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఆ ఐస్ బర్గ్స్ అన్ని కూడా కరిగిపోయాయి. అయితే క్లైమేట్ చేంజ్ గురించి పక్కన పెట్టినట్టయితే ఐస్ బర్గ్స్ అనేవి మన బ్రెయిన్లోకి రావడానికి ఇంకొక మేజర్ రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే టైటానిక్ షిప్ యొక్క సింకింగ్. ఈ టైటానిక్ షిప్ ట్రాజడీ గురించి, దాని యొక్క డిజాస్టర్ గురించి మనకందరికీ తెలిసిందే. మోస్ట్ ఫేమస్ మెరీటైమ్ డిజాస్టర్ ఇదే అని చెప్పాలి. దీని గురించి మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా? రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజు ఒక డోర్ మీద ఉంటుంది కదా, ఒకవేళ జాక్ కూడా ఆ డోర్ మీదకి ఎక్కినట్టయితే వాళ్ళిద్దరూ సర్వైవ్ అయ్యేవారని స్టడీస్లో తేలింది. బట్ దురదృష్టవశాత్తు ఆ రోజు జాక్ దాని మీదకి ఎక్కలేదు అండ్ జాక్ చనిపోయాడు. అండ్ జాక్ మాత్రమే కాదు, మొత్తంగా 1500 మంది ఆ రోజు రాత్రి ఆ అన్సింకబుల్ షిప్ సింక్ అయిపోయినప్పుడు చనిపోయారు. అన్సింకబుల్ అనుకుంటే అన్థింకబుల్ రేంజ్లో అది నీటి లోపల మునిగిపోయి చాలా పెద్ద దారుణాన్ని సృష్టించింది. అయితే ఈ ప్రపంచంలో దానికంటే పెద్ద పెద్ద మెరీటైమ్ డిజాస్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా ప్రమాదకరమైనవి, ఇంకా ఎంతోమంది ప్రాణాలు తీసినవి ఉన్నాయి. అయితే వాటన్నిటికీ కూడా కారణం ఐస్ క్యూబ్స్ కాదు. అంటే భారీ ఐస్ క్యూబ్స్ని గుద్దడం వలన అవి నీటి లోపల మునిగిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు షిప్పులు నీటి లోపల మునిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? టార్పిడోస్, షెల్లింగ్, మైన్స్, కామికాజే డ్రోన్ ఫైటర్స్, వీటన్నిటి కారణంగా ఎన్నో షిప్పులు నీటి లోపల మునిగిపోయాయి. దాని కారణంగా ఎంతో మంది చనిపోయారు కూడా. అండ్ చాలాసార్లు షిప్స్ నీటి లోపల కనిపించకుండా మాయమైపోతూ ఉంటాయి కూడా. ఒక పెద్ద షిప్స్ ఇన్సూరెన్స్ కంపెనీ 2020లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2020 సంవత్సరంలో సుమారుగా 48 షిప్పులు ప్రపంచవ్యాప్తంగా కనిపించకుండా మాయమైపోయాయి. అవి ఏమయ్యాయి అనేది ఎవరికీ తెలియదు. అంతేకాదు 1939 నుంచి 1945 మధ్యలో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో ఆ 6 ఏళ్ల గ్యాప్లో 14,341 షిప్పులు మునిగిపోయాయి. అంటే ఒక సంవత్సరానికి 2,000 షిప్పుల కంటే ఎక్కువగానే నీటి లోపల మునిగిపోయాయి. అయితే వాటన్నిటిలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన షిప్ యాక్సిడెంట్ ఒకటి ఉంది. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అది చాలా అంటే చాలా పెద్దది, చాలా దారుణమైనది. ఇన్ఫ్యాక్ట్ మిగతా అన్ని షిప్పుల్లో మరణించిన వాళ్ళ సంఖ్య ఈ షిప్పులో చనిపోయిన వాళ్ళ సంఖ్యతో కంపేర్ చేస్తే ఒక 3 to 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంతే. అంత భారీ ప్రమాదం ఇది. కానీ ఈ ప్రమాదం గురించి మీరు ఎప్పుడూ వినుండరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఎందుకు మీరు అలా దీని గురించి విని ఉండరు అనే దాని గురించి ఫర్దర్గా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది విల్హెమ్ గుస్టాఫ్ యొక్క స్టోరీ. ఈ చరిత్ర మర్చిపోయిన అతిపెద్ద మెరీటైమ్ డిజాస్టర్స్లో ఒకటి. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే 1945 జనవరి నాటికి వెళ్లాల్సి ఉంటుంది. మరి వెళ్దామా? లెట్స్ గో బ్యాక్ టు జనవరి 1945. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయే స్టేజ్కి వచ్చింది. రష్యన్ ఆర్మీ తన సైన్యాన్ని ఈస్ట్ వైపుకి యూరోప్ మీదకి పంపింది. నాజీ జర్మనీ థర్డ్ రీక్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఆపాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అండ్ రష్యన్ ఆర్మీ గురించి మనకందరికీ తెలిసిందే, వాళ్ళు చాలా అంటే చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు, ముఖ్యంగా జర్మన్స్ని, జర్మన్ మిలిటరీ పర్సనల్స్ని. సో దాని కారణంగా వాళ్ళ కనుక దొరికినట్టయితే ఇంకా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవచ్చు, చాలా దారుణంగా చిత్రవదన అనుభవించి చనిపోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ఆ టైంలో ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి అతిపెద్ద ఎవాక్యుయేషన్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ హానిబల్. యాక్చువల్గా ఆ టైంలో చాలామంది సివిలియన్స్ని మళ్ళీ జర్మనీకి తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆ ఆపరేషన్ హానిబల్ యొక్క మేజర్ ఎయిమ్ అండ్ నెంబర్ 1 ఎయిమ్ ఏంటి అంటే జర్మనీ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది జర్మన్ ఆర్మీ ఉన్నారు. యుద్ధంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఫ్రాన్స్ కొంతమంది, వేరే ప్రాంతాలకు కొంతమంది స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ జర్మనీకి తీసుకొని వచ్చి ఫైట్ని కొనసాగించాలనేది వీళ్ళ ప్లాన్. ఈ ఆపరేషన్ హానిబల్ 115 రోజుల పాటు కొనసాగింది. 1945 స్ప్రింగ్లో ఇది కొనసాగింది. అండ్ ఆ టైంలో వీళ్ళు దాదాపుగా 2 మిలియన్ మంది ప్రజల్ని వేరు ప్రాంతాల నుంచి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫేమస్ ఆపరేషన్ డైనమో ఉంది కదా, ఈ ఆపరేషన్ డైనమో కూడా రెస్క్యూ ఆపరేషనే. ఆ టైంలో యూకే వాళ్ళు 3,38,000 అలైడ్ ట్రూప్స్ని డ్యూంకిర్క్ బీచెస్ నుండి సేఫ్ ప్రాంతాలకు తరలించారు. అది కూడా మే అండ్ జూన్ 1940 టైంలో 9 రోజుల వ్యవధిలోనే 3,38,000 మందిని అయితే తరలించారు. దానికే 9 రోజులు టైం పట్టింది. అండ్ ఈ ఆపరేషన్ డైనమోలో భాగంగా వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతి షిప్ని, ప్రతి బోటును ఉపయోగించారు. అండ్ సేమ్ ఆపరేషన్ హానిబల్లో కూడా అలాగే అందుబాటులో ఉన్న ప్రతి షిప్ని, ప్రతి బోట్ని, ప్రతిదాన్ని ఉపయోగించారు. అయితే ఈ రెండింటికి మధ్య ఒక చోట చాలా భారీ తేడా కనబడుతూ ఉంటుంది. ఆపరేషన్ డైనమో జరుగుతున్న టైంలో 235 బోట్స్ లేదంటే షిప్స్ నీటి లోపల మునిగిపోతే వాటిలో సుమారుగా 5,000 మంది సోల్జర్స్ చనిపోయారు. అయితే ఆపరేషన్ హానిబల్ టైంలో బోట్స్ లేదంటే షిప్స్ నీటి లోపల మునిగిపోయింది 245. అంటే డైనమో కంటే ఒక 10 ఎక్కువ మాత్రమే. కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 33,000 మంది చనిపోయారు. అండ్ దాంట్లో 3వ వంతు ఒక్క షిప్ ప్రమాదంలోనే చనిపోయారు. ఆ షిప్ పేరే విల్హెమ్ గస్టాఫ్. ఇది ఒక భారీ షిప్. దీన్ని నాజీ పార్టీ వాళ్ళు మొదట్లో ఒక క్రూజ్ లైనర్గా స్టార్ట్ చేశారు. బట్ యుద్ధం కారణంగా దీన్ని వీళ్ళందరినీ తరలించడానికి వాడాల్సి వచ్చింది. బట్ అనివార్య కారణాల వల్ల అది మునిగిపోయింది. ఆ రోజు డేట్ జనవరి 30, 1945. విలియం గస్టాఫ్ ఒక సోవియట్ టార్పిడో కారణంగా బాల్టిక్ సీలో మునిగిపోయింది. ఆ టైంలో గస్టాఫ్లో చాలా మంది జర్మన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరు కంట్రీస్కి చెందిన వాళ్ళు, అంటే వేరే కంట్రీస్లో ఉంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు. లుథియానియా కానీ, ఎస్టోనియా కానీ, లాట్వియా కానీ, ఈస్ట్ ప్రషియా కానీ ఈ ప్రాంతాల నుంచి ఉన్న జర్మన్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి గిడ్నియా అనే ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అది జర్మన్ ఆక్యుపైడ్ పోలాండ్లో ఉంటుంది. వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు సేఫ్గా ఉంటారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. ఆ షిప్లో చాలా మంది మిలిటరీ పర్సనల్ కూడా ఉన్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అయితే మాత్రం సివిలియన్సే. బేసిక్గా దాంట్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది సివిలియన్సే ఉన్నారు. యుద్ధం కూడా ఆఖరి వరకు వచ్చేసింది. సో వాళ్ళందరూ కూడా ఆ రోజు రాత్రి చనిపోకూడదు, కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళని చనిపోయేటట్టుగా చేసాయి, అంతే సింపుల్గా చెప్పాలంటే. అప్పటి వరకు ఆ షిప్ని దేనికి వాడారు అనే రీజన్ కూడా ఆ షిప్ యొక్క ప్రమాదానికి కారణం. అయితే ఇంతటి దారుణమైన ప్రమాదం జరిగినప్పటికీ కూడా చరిత్ర పుస్తకాలలో మనకి ఎక్కడా కూడా దీని యొక్క ప్రమాదం గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కనబడదు. ఇది సుమారుగా 200 మీటర్ల పొడవు ఉంటుంది, 25,000 టన్నుల బరువు ఉంటుంది. ఈ గుస్టాఫ్ని మొట్టమొదటిసారిగా 5th May 1937 గ్రేట్ ఫ్యాన్ ఫేర్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఇది అప్పట్లో కేడిఎఫ్ ఫ్లీట్లో ఉండేది. మొదట్లో దీన్ని అందరూ కూడా అడాల్ఫ్ హిట్లర్ అని పిలిచేవారు. అంటే చాలా శక్తివంతమైన నౌకగా దీనికి పేరు ఉండేది, అందుకని దీన్ని అడాల్ఫ్ హిట్లర్ పేరుతో పిలిచేవారు. కేడిఎఫ్ అంటే క్రాఫ్ట్ డచ్ ఫ్రూడే, అంటే స్ట్రెంగ్త్ త్రూ జాయ్. ఈ ఫోర్స్లో భాగంగా ఈ షిప్ ఉండేది. అండ్ 1933లో చాలా మంది జర్మన్ పీపుల్ ఫన్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేవారు. అండ్ మెయిన్గా యుద్ధాల టైంలో ఆర్మీలో ఎక్కువగా ఫన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి. సో దానిని బేస్ చేసుకుని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అండ్ దాని కింద ఈ షిప్ అయితే ఉండేది. అయితే చివరికి దీనికి విల్హెమ్ గస్టాఫ్ పేరు అయితే పెట్టాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఆయన నాజీ పార్టీ యొక్క స్విట్జర్లాండ్ లీడర్. ఇతన్ని 1936 సంవత్సరంలో ఒక జూయిష్ మెడికల్ స్టూడెంట్ చంపేయడం జరిగింది. అతని పేరు మీదుగా ఈ షిప్కి ఆ పేరు అయితే పెట్టారు. అంటే అతనికి సంతాపం తెలియజేసే సభకి హిట్లర్ వచ్చాడు. ఆ టైంలో ఈ అనౌన్స్మెంట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతని భార్యని ఈ షిప్ ఓపెనింగ్కి కూడా, అంటే అఫీషియల్గా లాంచ్ చేయడానికి కూడా పిలవడం జరిగింది. అయితే యుద్ధం జరుగుతున్న టైంలో చాలా మంది నాజీ పార్టీ వర్కర్స్కి, ముఖ్యమైన నాజీ అఫీషియల్స్కి ఈ షిప్స్ మీద చాలా రివార్డ్స్ దక్కేవి. అంటే వాళ్ళకి ఈ ప్రాంతంలో చాలా ఫన్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసేవారు, చాలా రకాల కాన్సర్ట్స్ని కూడా ఏర్పాటు చేసేవారు. సో అలాగే దీని యొక్క అన్అఫీషియల్ మేడ్ ఇన్ వోయేజ్ 1938లో స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత నుంచి కూడా
కొన్నేళ్ల వరకు ఇది బాగానే పనిచేసింది. ఆ టైంలో ఇది ఒక 4 డే క్రూజ్గా పనిచేసేది. చాలా మందికి ఆ టైంలో ఇది కొన్ని ఫన్ యాక్టివిటీస్ని అందించేది. అయితే ఆ తర్వాత కొంతమంది ఆస్ట్రియన్స్ని ఆ షిప్లో తీసుకొని వచ్చేది. అంటే బేసిక్గా ఆస్ట్రియాని జర్మనీ ఆక్యుపై చేసింది కదా, అలా ఆక్యుపై చేయడానికి ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోయినట్టయితే వాళ్ళ కోసం ఈ ప్లాన్ అయితే వేశారు. ఈ ప్లాన్ని యాన్షులస్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఎవరైతే ఆస్ట్రియన్ పీపుల్ జర్మనీ ఆస్ట్రియాని కబ్జా చేయడానికి అంగీకరించారో వాళ్ళందరినీ కూడా ఈ షిప్లో తీసుకొని వచ్చి ఎయిదర్ చంపేసేవారు, లేదంటే వాళ్ళకి ఫుల్గా పార్టీ ఇచ్చేవారు. అంటే యాక్సెప్ట్ చేస్తే పార్టీ, యాక్సెప్ట్ చేయకపోతే చంపేయడం అనమాట. సో యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్న పాయింట్లో చాలామంది ఆ టైంలో యాక్సెప్ట్ కూడా చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ గస్టాఫ్ మొత్తంగా మార్చి 1938 నుంచి సెప్టెంబర్ 1939 వరకు 80,000 మంది ప్యాసింజర్స్ని వేరు వేరు ప్రాంతాలకైతే తరలించింది. చాలా మందికి ఫన్ యాక్టివిటీస్ అయితే ఇచ్చింది. అయితే ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు దీన్ని హాస్పిటల్ షిప్గా మార్చేశారు. అండ్ 1940 నాటికి వచ్చేసరికి పరిస్థితులు మళ్ళీ మారిపోయాయి. అండ్ ఈ షిప్లో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా తీసేసి దీన్ని ఒక బ్యారక్ షిప్గా మార్చేశారు సబ్మెరైన్ ట్రైనీస్ కోసం. అండ్ ఆ తర్వాత 4 ఏళ్ల పాటు ఈ షిప్ అలాగే పనిచేసింది. ఆ 4 ఏళ్లలో ఈ షిప్కి కానీ దీని యొక్క క్రూ మెంబర్స్కి కానీ పెద్దగా వర్క్ ఏమి ఉండేది కాదు. బట్ 1945లో ఆపరేషన్ హ్యానిబల్ స్టార్ట్ అయినప్పుడు దీనికి ఒక పర్ఫెక్ట్ వర్క్ అప్పచెప్పారు. అదే ప్రజలందరినీ కూడా ఎవాక్యువేట్ చేయడం. ఆ టైంలో ఇది మళ్ళీ ఎస్కేప్ బోట్ కింద మారింది. ఇలాగ చాలాసార్లు మార్చి ఫైనల్గా ఇక్కడ తీసుకొని వచ్చారు దాన్ని. అండ్ ఇప్పుడేమో అది మునిగిపోయింది. ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు చాలా షిప్స్ ఉన్నాయి, కానీ మెల్లిమెల్లిగా అవన్నీ కూడా వరస్ట్ కండిషన్లోకి మారిపోవడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఎక్కువగా డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అయ్యాయి. అలైడ్ ఫోర్సెస్ ఏమో ఆకాశం మీద ఫుల్గా గ్రిప్ పెట్టుకొని ఉండడం వల్ల ఆకాశం నుంచి వెళ్ళడానికి లేదు. సముద్రంలో కూడా బాల్టిక్ సీలో చాలా మైన్స్ ఉండేవి, రష్యన్ సబ్మెరైన్స్ ఉండేవి. ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలుగా మారాయి. బట్ అయినప్పటికీ కూడా దాంట్లో ప్రయాణించాలి, వేరే ఆప్షన్ లేదు. అండ్ ఆ టైంలో చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఐస్ బాక్స్ కూడా మేబీ ఒక పెద్ద ప్రమాదమే అయి ఉండొచ్చు ఆ టైంలో. బట్ ఆ రోజు దానికి ఆ ప్రమాదం అయితే ఎదురవ్వలేదు. బట్ వేరే ప్రమాదాలు మాత్రం చాలా భారీ సంఖ్యలో ఎదురయ్యాయి. ఈ షిప్ ఆ ప్రాంతానికి చేరుకునే టైంకి చాలా మంది జర్మన్స్ దీనికోసం ఎదురు చూస్తున్నారు. అండ్ విలియం గస్టాఫ్ షిప్ చాలా పెద్దది కాబట్టి దానికి టికెటింగ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరిలో చాలా మంది మాక్సిమం ప్రైస్ పెట్టే దాని టికెట్స్ను కొనుగోలు చేశారు. బట్ ఈ షిప్ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం అక్కడ టికెట్స్ కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే కాదు, కొన్ని వేల మంది రిఫ్యూజీస్ ఉన్నారు. వాళ్ళలో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు, నాజీ అఫీషియల్స్ ఉన్నారు, యూబోట్ ట్రైనీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. బేసిక్గా చాలా పెద్ద షిప్, అక్కడ ఉన్న వాటన్నిటిలోకెళ్ళి అదే పెద్ద షిప్. బట్ అది డిజైన్ చేయబడింది కేవలం 1900 మందిని క్యారీ చేయడానికి మాత్రమే. అండ్ అది కూడా క్రూ మెంబర్స్తో కలిపి. కానీ ఆ రోజు అది బయలుదేరే టైంకి దాంట్లో దాని కెపాసిటీ కంటే 5 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మోర్ దెన్ 10,000 పీపుల్ ఆ షిప్లో ఉన్నారు. వాళ్ళలో కొంతమంది టికెట్స్ను కొనుగోలు చేశారు, మిగతా వాళ్ళందరూ కూడా బలవంతంగా ఆ షిప్లోకి ఎక్కేశారు. వాళ్ళని ఆపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇద్దరు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి, లేదంటే చనిపోవాలి. అలాంటప్పుడు ఎంత ప్రమాదకరమైందైనా సరే ఎస్కేప్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో అందుకనే వాళ్ళందరూ కూడా లోపలికి ఎక్కేశారు. రికార్డ్స్ ప్రకారంగా 6,000 మంది ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్ ఆ షిప్లో ఉన్నారు. బట్ అన్అఫీషియల్ నెంబర్ అయితే మాత్రం మోర్ దెన్ 10,000. దాంట్లో 90% మంది సివిలియన్సే, మిగతా వాళ్ళు మాత్రమే అఫీషియల్స్ ఉన్నారు. అది మిలిటరీ కావచ్చు, లేదంటే వేరే వాడు కావచ్చు. ఆ షిప్ ఎంత ఓవర్ క్రౌడెడ్ అయిందంటే ఆ షిప్లోని ప్రతి ప్రాంతం కూడా మనుషులతో నిండిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఎంటీగా ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా మనుషులతో పూర్తిగా నిండిపోయింది. కానీ ఎవరు కూడా ఇంకా దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అందరూ కూడా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. విపరీతంగా మంచు కురుస్తోంది. ఆ టైంలో టెంపరేచర్ 10 డిగ్రీల కంటే తక్కువ ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఎవ్వరూ ఆ ప్రాంతంలో చల్లదనాన్ని ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ అంతమంది మనుషులు ఉండడం వలన అక్కడ అట్మాస్ఫియర్ చాలా హాట్గా, చాలా హ్యూమిడ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ టికెట్స్ కొనుగోలు చేసిన వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళలో కొంతమంది ఆ లైఫ్ జాకెట్స్ కూడా తీసేశారు. ఎందుకంటే దాన్ని ధరిస్తుంటే చాలా ఉక్కబెడుతుందన్న ఉద్దేశంతో. సో అక్కడ సిచ్యువేషన్ అంత వరస్ట్గా ఉందన్నమాట. అండ్ అక్కడ మొత్తం గడ్డ కట్టించే వాటర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆ లైఫ్ జాకెట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాపాడలేమనుకోండి, అది వేరే విషయం. బట్ వాళ్ళైతే మాత్రం తీసేశారు అక్కడ పరిస్థితి అంత వరస్ట్గా ఉండడం వలన. ఆ షిప్లో మొత్తంగా 4 క్యాప్టెన్స్ ఉన్నారు. ఆ 4 కలిసి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు. అయితే దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటేమో సేఫెస్ట్ రూట్, అదేంటంటే తీరం వెంబడి షాలో వాటర్స్ ద్వారా వెళ్ళడం. ఇలా వెళ్ళినట్టయితే ఎక్కువ టైం పడుతుంది కానీ సేఫ్గా వెళ్ళొచ్చు. రెండోదేమో డీపర్ వాటర్స్ ఉన్న ప్రాంతం, అంటే సముద్రం మధ్య ప్రాంతం. ఆ ప్రాంతంలో మైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, సబ్మెరైన్స్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనే థాట్ వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యలో ఉన్న డీపెస్ట్ ఏరియానే చూస్ చేసుకున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం 6 గంటల టైంలో ఒక జర్మన్ మైన్ స్వీపింగ్ కాన్వాయ్ వీళ్ళకి ఎదురైంది.
దాని మధ్యలో ఎలాంటి కొల్యూషన్స్ ఎదురవకుండా ఉండేందుకు వీళ్ళని రెడ్ అండ్ గ్రీన్ నావిగేషన్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళమన్నారు. ఆ టైంలో ఈ షిప్ ఎలా కనబడిందంటే ఏదో ఒక ఫ్లోటింగ్ పబ్లా కనబడింది. అండ్ 7 గంటల టైంలో గస్టాఫ్ని ఒక సోవియట్ సబ్మెరైన్ ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. ఆ సోవియట్ సబ్మెరైన్ పేరు S-13. అది దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. టైం చూసుకొని దీని మీద బాంబులు వేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ ఒక టార్పిడో బోట్ ఈ గస్టాఫ్కి ప్రొటెక్షన్గా వెళుతోంది. కాకపోతే విపరీతంగా కురిసిన మంచు కారణంగా సబ్మెరైన్ డిటెక్టర్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఇవన్నీ కూడా గడ్డకట్టేసి ఏమాత్రం పనిచేయట్లేదు. అందువలన అది ఉన్నా లేనట్టే అన్నట్టు అయిపోయింది. S-13 గస్టాఫ్ని అలాగ 2 గంటల పాటు చేజ్ చేసిన తర్వాత ఫైనల్గా 4 టార్పిడోస్ని దాని మీదకి ఫైర్ చేసింది. అండ్ రూమర్స్ చెప్పింది ఏంటంటే ఆ టార్పిడోస్లో ఒక దాని మీద హ్యాండ్ పెయింటెడ్ మెసేజ్ కూడా ఉంది. 4వ టార్పిడో ఆ సబ్మెరైన్లో స్టక్ అయిపోయినప్పటికీ కూడా 3 టార్పిడోస్ అయితే షిప్ని తాకాయి, ఆ షిప్ని పేల్చేశాయి. అండ్ వితిన్ గంటలోనే ఆ గస్టాఫ్ నీటి లోపల మునిగిపోయింది. దానివల్ల చాలామంది చనిపోయారు. అయితే లైఫ్ జాకెట్స్, లైఫ్ బోట్స్ ఉన్నాయి కదా, దాని కారణంగా మేబీ సేవ్ అవ్వచ్చు అని అనుకున్నారు. బట్ ఇమీడియట్గా బ్లాస్ట్ కారణంగా కొంతమంది చనిపోయారు, వేల మంది నీటి లోపల మునిగిపోవడం వల్ల చనిపోయారు. మరి లైఫ్ బోట్స్ వాళ్ళని ఎందుకు సేవ్ చేయలేకపోయాయి అంటే ఆ లైఫ్ బోట్స్ విషయంలో కూడా ఒక దారుణం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నది కేవలం 9 లైఫ్ బోట్స్ మాత్రమే. అండ్ ఆ 9 లైఫ్ బోట్స్ని చేరుకోవడానికి అందరూ కూడా ఫాస్ట్గా పరిగెట్టేసరికి తొక్కిసలాట జరిగి దాని కారణంగా చాలామంది చనిపోయారు. అండ్ ఆ లైఫ్ బోట్స్ కూడా గడ్డగట్టేశాయి. అయితే ఆ లైఫ్ బోట్స్ని ఎలాగోలా ఫ్రీ చేసినప్పటికీ కూడా వాటిని కిందకి దించడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈ టార్పిడోస్లో ఒక టార్పిడో క్రూ క్వార్టర్స్ని కొట్టింది. ఎవరికైతే ఈ లైఫ్ బోట్స్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసో వాళ్ళందరూ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. అందువలన ఈ లైఫ్ బోట్స్ని ఆపరేట్ చేయడం కూడా కష్టమైంది. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ లైఫ్ బోట్స్ కిందకి దిగడం స్టార్ట్ అయ్యాయి. అండ్ దాంట్లో చాలామంది ఉన్నారు కూడా. అయితే ఆ టార్పిడో ఒకటి మొదటగా దాన్ని తాకిన 20 నిమిషాల తర్వాత ఆ షిప్ చాలా వైలెంట్గా ఊగడం స్టార్ట్ చేసింది. అలా ఊగడం వల్ల వెనకాతల ఉన్న లైఫ్ బోట్స్ అన్నీ కూడా పూర్తిగా స్మాష్ అయిపోయాయి ఆ షిప్కి. అండ్ దాని కారణంగా దాంట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కిందకి పడిపోయి గడ్డకట్టించే నీటి లోపల పడిపోయారు. సో వాళ్ళందరూ కూడా అలా చనిపోయారు. అయితే కొన్ని లైఫ్ బోట్స్ సేఫ్గా కిందకి దిగాయి. బట్ అక్కడ కూడా వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. అదేంటంటే ఆల్రెడీ చాలామంది నీటి లోపల పడిపోయి ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ బోట్స్ కిందకి రావడాన్ని గమనించి ఇమీడియట్గా దాని దగ్గరికి వెళ్ళి ఆ లైఫ్ బోట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది లైఫ్ బోట్స్లోకి వచ్చినట్టయితే ఆ లైఫ్ బోట్స్ కూడా మునిగిపోతాయి కదా. అందుకని ఆల్రెడీ లైఫ్ బోట్స్లో ఉన్న వాళ్ళు ఏమో కింద నుంచి వస్తున్న వాళ్ళందరినీ చేతులతో కొట్టి వాళ్ళని వెనక్కి తోసి మళ్ళీ సముద్రంలోకి తోసేయడం మొదలుపెట్టారు. ఇలాగా పెద్ద యుద్ధమే జరిగింది అక్కడ. ఆ తర్వాత సపోర్ట్ బోట్స్ వచ్చాయి. అవి ఆ ప్రాంతంలో కొంతమందిని కాపాడాయి. బట్ ఆ రోజు రాత్రంతా కష్టపడినా కూడా వాళ్ళు కేవలం 1250 మందిని మాత్రమే కాపాడగలిగారు. ఆ 1250 మంది మాత్రమే లక్కీయెస్ట్ పీపుల్ అని చెప్పుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఎగ్జాక్ట్గా ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఒక అంచనా ప్రకారం 9400 మంది చనిపోయారు ఈ ప్రమాదంలో. అంటే టైటానిక్లో చనిపోయిన వాళ్ళకంటే 6 రెట్లు ఎక్కువ, 9/11 ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వాళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ. అంతమంది ఆ షిప్ ప్రమాదంలో చనిపోయారు. అండ్ చివరగా సర్వైవ్ అయిన ఒకే ఒక సర్వైవర్ని ఒక జర్మన్ నేవల్ ఆఫీసర్ కాపాడడం జరిగింది. అతను ఒక డ్రిఫ్టింగ్ లైఫ్ బోట్లో అక్కడికి వెళ్ళి ఎవరైనా ఇంకా బ్రతికున్నారేమో అని చెక్ చేయడానికి వెళ్ళాడు. మొదటైతే ఎవ్వరూ కనబడలేదు. కానీ ఆ తర్వాత కొన్ని శరీరాల మధ్యలో ఒక బేబీ చుట్టూ దుప్పట్లతో కప్పి కనబడింది. అండ్ ఆ బేబీ చాలా హ్యాపీగా ప్రాణాలతోనే ఉంది. ఆ బేబీని అతనే దత్తత తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ బేబీని పెంచాడు. చరిత్రలోని అత్యంత దారుణమైన మేరీటైమ్ యాక్సిడెంట్స్లో, అత్యంత బ్లాకెస్ట్ నైట్స్లో ఒకటైన రోజుల్లో మనం చెప్పుకోగలిగే ఏకైక మంచి విషయం ఆ బేబీకి దక్కిన ఫ్యూచర్. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.